రే చిలక్క చెప్పినట్టుగా చెప్పాను. ఎవరైనా వినిపించుకున్నారా? ఇత్తడయ్యారు కదరా, ఎందుకు అతని జోలికి వెళ్ళాలి? ఎందుకు తన్నులు తినాలి? ఏంటే ఇది? తగలకూడని చోట్ల తగులుంటే ఏమై ఉండేది? సరసు పసుపు నూరి పట్టువేయి. బయటరా. అవునయ్య గారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెబుతుంటారు. రేపు కాలో చెయ్యబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బూష్టెత్తుకోవాలి. ఏమయ్యా, తినేది గుప్పెడు అన్నం, అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు. అది వదిలేసి ఏమైనా తిన్నావా? ఏందమ్మా సమతే, మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తావు? ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా. అవును, సేటు గారు మాలేస్తున్నారు కదా. మరి సేటు మాల తీస్తాడు. ఏ మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దిగదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీస్తాడు. అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా? మరే సుసి వాళ్ళ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరిగి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా అబ్బాయి చిన్నప్పుడు సుసి వాడిని ఇదిగో మాటల్లో పెట్టి ఎముకలేస్తున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళు సుమతి, మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను. వెళ్ళు. అట్టాగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. సుమతక్క, నీ చేత్తో వండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక్క. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికాడికి రా. చేపలు రొయ్యలు బొమ్మిడాలే. రూమ్ చాలా ప్లెజెంట్ గా ఉంది అంకుల్. ముందు ఇది నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సేటు. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్, నా కోసం స్పెషల్ గా ఏం చెయ్యొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది. మటన్ ఫిషా? సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతోంది. రా. ఏంటి అంకుల్, బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పెళ్ళాడువా నువ్వు? సేటు దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇటు నాకు ఆర్డర్ రాస్తా. అతను ఎంత టైర్డ్ అయ్యి వచ్చాడు. మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు సుసి. అయ్యా నీకు ఆడి గురించి తెలీదమ్మా. లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచోడా? అయిపోయావు. అదే మంచి నీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాన్ని సుసి. సుసి, ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా? బాగా వేడిగా ఉంది. సుసి, ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు తిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి, కొంచెం లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు. స్టడీ. సుసి, ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపు. ఏంటి పెయిన్ అమ్మడు? జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఓవర్గా ఉందా? సరే నేనే పెట్టుకుంటానులే. సుసి, ఇవాళ నువ్వు రిలీజ్ అయినట్టే. ఇది సుసి, తనతో ఏంటి మాటలు? ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది, ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి, కొంచెం పెయిన్ గా ఉంది, నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాకేయండి ప్లీజ్. ఏం సెట్ విశేషమా? ఉపవాసమయ్యా. మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పొకారు మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగిల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. మసాజ్ ఏమంటే కైమా కొట్టట్టు కొడతావేంటి? గొంతు పిసికేస్తాను. బాగుంది సీను. అక్కడ దెబ్బలు తినోడు హాస్పిటల్లో పడుంటే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో, ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. ఏం లేదు, ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పా. ఏంటి కరెక్ట్? కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్.
మంచి ఫిగరు చెత్త ఫిగరు ఫిగరేగా అవును చూసి ఎవరా ఫిగరు? నువ్వే. నేను? నీకు ఎంత కొవ్వుంటే నన్ను ఫిగర్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడ ఉన్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త. చూసి నేను బయటికి రమ్మన్నారు. ఏమైంది బాలు? ఏమైనా ప్రాబ్లమా? ఏం షాంపూ వాడతావంటే? అది ఇప్పుడు చాలా ముఖ్యం. ఏమైంది? ఒక నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? అది నాకు చేస్తున్నావు. నీకు తెలీదు, తర్వాత అంతా వివరంగా చెప్తాను. ఏం చెప్తావు? ఏంటి అక్కడ? చెప్పు. నా మాట విను. నేను వెళ్ళాలి. వచ్చేస్తున్నారు. విషయం వేయకుండా చెప్పమంటున్నావు. ఏంటిది? ఇక్కడ ఉండు, నేను చెప్తాను. ఇక్కడే ఉండు. లేదు, నేను వెళ్ళాలి. సైలెంట్ గా ఉండు. లేదు, నేను వెళ్ళాలి. నేను చెప్తే విన్నావా నువ్వు? సంవత్సరం తప్పించుకుంటున్నావుగా, ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటావు చూస్తా. చెప్తే విన్నావా నువ్వు? ఒక 2 minutes వెయిట్ చేయన్నాను. విన్నావా? అయిపోయింది. పిచ్చ కామెడీగా ఉన్నావు చూసి. అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి చూసి. ఈ సంవత్సరమే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎవరు నా మీద రంగు నీళ్ళు చల్లలేకపోయారు. ఎవరికి ఉంది ఆ దమ్ము? చాలు చాలు. ఆగండి. నేను కలర్ఫుల్ అయిపోయాను, ఇప్పుడు ఊరంతా కలర్ఫుల్ అయిపోవాలి. పదండి. పద. ఉండు, ఇలాగ వెళ్తే కనిపెట్టేస్తారు. ఉండు. ఏ బాలు, నీ మీద కూడా రంగులు పడ్డాయి. మోస్తావా? పదండి. ఎక్కడికి బాలు? సేట్ ఇంటికా? వచ్చేస్తున్నా. త్వరగా రావయ్యా. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుని రమ్మన్నావు? వేసుకున్నానయ్యా. ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఫీల్ అవ్వలేదు. చేయించాను. ఏంటి సేటింటికా? ఇదిగో వచ్చేస్తున్నా. బాలు, ఒక మ్యాటర్ జరిగిపోయింది. మా మామ కాలు దారి కాలువలో పడి కాళ్ళు కొట్టుకున్నాడు. సేటింటికి రారా. ఏంటి సేటు కాళ్ళు కొట్టుకున్నాడు? ఫైనాన్స్ చేస్తాడా? వస్తానా? సరిగానే వైట్ షర్ట్ వేసుకున్నావా? గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నా. ఓకే, త్వరగా ఇదిగో వచ్చేస్తానా? అందువే వచ్చేసాను బాలు. మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా. నేనేదే చెప్పాలరా. ఎవడన్నా తెలుసో కేసులో మంది నిన్నెవడరా రమ్మన్నది? మీరెవ్వరూ నన్నేమీ చేయలేరు. వద్దు, విప్పే. అందరూ మూర్ఛపోతారు. హెచ్చరిస్తున్నా. విప్పండ్రా. చెప్తున్నాను, ఇప్పొద్దు. తర్వాత మీ ఇష్టం.
ఏంట్రా ఇది అసహ్యంగా గోచితో వచ్చావు వెళ్ళిపోయిరా అంతే కొట్టుకురా నిన్ను కైమా చేస్తా ఏయ్!